బాన్సువాడలో చోరీ ఘటన కలకలం. బాన్సువాడలో కారులో నుంచి రూపాయలు 8 లక్షల భారీ చోరీ. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో నిన్న సంచలన చోరీ ఘటన జరిగింది. కారులో ఉంచిన రూపాయలు 8 లక్షల నగదును దుండగులు అపహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామానికి చెందిన మాధవరావు నిన్న బాన్సువాడలోని రిలయన్స్ మార్ట్ వద్దకు సరుకులు కొనుగోలు చేయడానికి వచ్చారు. తన కారులో రూపాయలు 8 లక్షల నగదు ఉంచి మార్టులోకి వెళ్ళగా ఇదే అవకాశంగా భావించిన గుర్తు తెలియని దుండగులు కార్ అద్దాలు పగలగొట్టి లోపల ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. విషయం గమనించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంబంధిత సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు విడుదల చేశారు. ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. వాహనాల్లో భారీ మొత్తంలో నగదు ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు. ఇలాంటి తాజా వార్తల కోసం కేఎం న్యూస్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.